దేవుడు లోకాన్ని ప్రేమించాడు, దేవుడు మానవులను ప్రేమించాడు. కనుక మానవుల కోసం ప్రతి ఈవిని మానవుల కాళ్ళ కింద భూమిలో పెట్టాడు. మానవుల కాళ్ళ కింద పెట్టిన ప్రతీది కూడా చాలా విలువైందని భావిస్తాం. బంగారము, వెండి, రకరకాల లవణాలతో కూడినటువంటి వస్తువులు లేదా మెటల్స్ ఎన్ని మన కాళ్ళ కింద ఉన్నాయి. దేవుడు మానవుని ఎంత ప్రేమించకపోతే ఇంత విలువైన వస్తువులన్నీ మానవుడి కాళ్ళ కింద పెడతాడా, లేదా వేరే ఏదో గ్రహం మీద పెట్టి అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి అని దేవుడు ఆ జ్ఞానం ఇచ్చి ఉండొచ్చుగా? లేదు. ఈ సృష్టిలో దేవునికి మానవులకు మించిన ఘనమైంది మరొకటి లేదు. మానవులకు మించినటువంటి శ్రేష్టమైనటువంటి జీవి ఈ భూమి మీద మరొకటి లేదు. దేవుడు మానవులను చాలా ఇష్టపడుతున్నాడు, చాలా ప్రేమిస్తున్నాడు. అందుకని మానవులను తన రూపొంది చేశాడు ఆయన. కాబట్టి మనల్ని ఎంత ప్రేమించకపోతే, మానవుల పట్ల దేవుడికి ఎంత ప్రణాళిక ఉంటే ఆయన మనల్ని ఆయన రూపొంది చేస్తాడు.